దావీదు తన శక్తి కొలది నాట్యం చేశాడంట. అలాంటి హృదయాలు ఎవరికి లేవు. కనీసం ఆయన ఒక్కడే దేవుడు, ఆయన నన్ను రక్షించాడు, ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు అని ఆయన నామమును బట్టి, ఆయనకున్న గుణ లక్షణాలను బట్టి మనం దేవుడిని ఆరాధించాలి. అంతేకాని దేవుని సన్నిధిలో నిర్లక్ష్యముగా కొంతమంది నేను చూస్తున్నా, నిర్లక్ష్యముగా అటు ఇటు చూస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మధ్యలో ఆటంకంగా ఉండొద్దు ఎవరు కూడా. ఆయన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలు కొనియాడుచుండగా ధవళ సింహాసనాసీనుడైన దేవుడు. ఆయన ఎలాంటి పరిశుద్ధుడో తెలుసా మీకు? అగ్ని వంటి వాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించే గొప్ప కృప మనకి ఇచ్చాడు. అలాంటి దేవుడిని నువ్వేం చేస్తున్నావు? ఆరాధిస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చాం ఎందుకని? ఆయన ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి చక్కగా అందరికీ వచ్చు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పాట పాడుతున్నాం. చదువు రాని వాళ్ళకు కూడా ఈ పాట వచ్చి ఉండాలి ఇప్పటికి. కానీ ఎవరు పాడితే కదా వచ్చేది. ఇంట్రెస్ట్ ఉంటే అయ్యో నేను కూడా హృదయమంతటితో దేవుడిని ఆరాధించాలని మనస్సు కనుక ఉంటే చదువు రావాల్సిన అవసరం లేదు. మీరందరూ ఈ టీవీలో చూస్తూ ఉన్నారు. వాళ్ళు పాటలు పాడేటప్పుడు బుక్కులు దగ్గర పెట్టుకుంటున్నారా? చిన్నవాళ్ళు మీరందరూ జ్ఞాపక శక్తి ఉంటుంది. చదువు రాని వాళ్ళు కూడా దేవుని ఆరాధించాలి. ఏం పాటలు రావా? ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని ఆరాధించేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎవరు కూడా. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సాక్ష్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సాక్ష్యముతో ఆనందగానముతో
Hallelujah.